భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానం అనగా 7/10/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినాభ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష పంచమి సోమవారం. పంచమి ఉదయం 6:01 వరకు, చవితి ఉదయం 6:01 వరకు, అనంతరం పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 11:36 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 5:29 నుండి రేపు ఉదయం 7:09 వరకు, దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:12 నుండి 12:59 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:33 నుండి 3:21 వరకు మళ్ళీ దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:45. అమృత గడియలు మధ్యాహ్నం 12:29 నుండి 2:12 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు, శుభకాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు, ఆయుష్మాన్ యోగం తెల్లవారుజామున 5:12, భద్రకరణం ఉదయం 6:01 వరకు, భవ సాయంత్రం 6:29. నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 5వ రోజు. మనకి 5వ రోజుని మొన్నేమో మనం చెప్పుకున్న 3వ రోజు త్రిమూర్తి అని, 4వ రోజు కళ్యాణి అనే పేరుతో కుమారి పూజ చేసుకోవాలి. 5వ రోజు ఈరోజు బాలిక, ఈ అమ్మాయిని రోహిణి అనే పేరుతోటి ఈ కుమారి పూజ చెయ్యాలి. రోహిణి అనేటువంటి పేరుతో అమ్మాయిని, ఆ అమ్మాయికి 5 ఏండ్లు బాలికను రోహిణి అంటారన్నమాట. అటువంటి అమ్మాయిని వేళ బాలా పూజ చేసుకోవాలి. రోగనాశనం జరుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకా ఈ పంచమ దివసం రోజున మనకి స్కంధమాతగా మనకి శ్రీశైలంలో అమ్మవారు అలంకరింపబడి ఆరాధింపబడుతూ ఉన్నారు. ఈ స్కందమాత ఎలా ఉంటుందంటే, సింహాసన గత నిత్యం పద్మాశ్రిత కరద్వయ సుపదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. సింహాసన గతాన్ని సింహంపై ఆసీనురాలై పద్మాశ్రితై 2 చేతుల్లో కూడా పద్మాలు ధరించిన కరద్వయం అటువంటి సుభదాస్తుదేవి స్కంధమాత. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటుంది అమ్మవారు. ఇక మనకి విజయవాడ మొదలైన అమ్మవారి క్షేత్రాల్లో ఈరోజు చక్కగా మనకి మహాచండీ చండికా రూపంలో అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ చండికాదేవి నవరాత్రుల్లో ఈ సంవత్సరం పెద్దలందరూ కూడా ఆలోచించి చండీ అవతారాన్ని, ఉపద్రవాలు ఉత్పాతాలు అవన్నీ తగ్గడం కోసం కళౌ చండీ వినాయక అని వినాయకుడిని చండికాదేవిని ఆరాధిస్తే ఉత్పాతాలు ఉపద్రవాలు తగ్గుతాయని మహాచండీ అవతారాన్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. నవరాత్రుల 5వ రోజు ఈ అమ్మవారు ఎరుపు రంగు వస్త్రం ధరించి ఉంటుంది. ఎర్రటి మందార పూలతోటి గులాబీ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. పులిహోర, పూర్ణంబూర్లు, బూరెలు, గారెలు, దద్దోజనము, కదంబాన్ని కూడా ఈవిడికి నివేదన చెయ్యాలి. అదే మనం స్కంధమాతకైతే కనుక పెరుగన్నాన్ని, దద్దోజనం కానీ పెరుగన్నాన్ని కానీ నివేదన చెయ్యాలి. కానీ ఈ అమ్మవారికి కూడా దద్దోజన నివేదన చండికాదేవికి కూడా ఉందన్నమాట. ఈ విధంగా ఆరాధన చెయ్యాలి. కళౌ చండీ వినాయక అని చండికాదేవి కామ్యాలు తొందరగా నెరవేరుస్తుంది. జగన్మాత యొక్క సేనాని ఈ చండికాదేవి. కాబట్టి అమ్మవారు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందుగా ఈవిడే సేనాని కాబట్టి తొందరగా ఈవిడి ఎక్కడున్నా సరే తొందరగా అమ్మవారికి అంశే, చండి కంటే వేరే ఏం కదా, అమ్మవారికి అంశాసంభూతమే కాబట్టి ఆవిడ ఈ విధంగా వస్తుంది. కాబట్టి త్వం స్వాహ త్వం స్వదా త్వం హ్రీ వషట్కార స్వరాత్మిక స్వదా త్వం అక్షరే నిత్యం త్రిదా సూత్రాత్మిక స్థిత అర్ధమాత్రా స్థితం నిత్యాయానుచ్చార్య విశేషిత త్వమేవ సంధ్యా సావిత్రి త్వం వేద జననీ పరా అని అమ్మవారిని విశేషంగా మనం దేవతలందరూ కూడా స్వాహాకారంతో ఆరాధిస్తారు. స్వధాకారంతో పితృదేవతలను ఆరాధిస్తారు. ఆ 2 రూపాలు వషట్కారాన్ని యజ్ఞాల్లో వాడుతూ ఉంటారు. వైదిక శబ్దాలతో నిర్వహించేటువంటి ఆ రూపం అంతా నీదేనమ్మా, నాశనము లేని దానవు, శాశ్వతురాలవు, త్రిమూర్తాత్మక స్వరూపురాలవైన ఓంకార స్వరూపురాలవు, అటువంటి జగన్మాత స్వరూపు చండికాదేవి మమ్మల్ని అనుగ్రహించు అని చండికాదేవిని విశేషంగా ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు, వెంటనే ఫలితం కావాలని చండికను ఆరాధించాలి.
కాబట్టి చండికాదేవికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు పుష్పాలతోటి చక్కగా పులిహోర, కదంబాన్ని, దద్దోజనాన్ని ఈ విధంగా అమ్మవారికి నివేదన చేసి, గులాబీ పువ్వులతో కూడా ఆరాధన, గారెలు కూడా అమ్మవారికి నివేదన చేస్తే చాలా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అని మనకి ఈ చండీ అవతారంలో విశేషంగా మనకి చెప్పడం జరిగిందన్నమాట. అందరూ కూడా ఆరాధించి చండికాదేవి యొక్క రూపంలో దర్శనం చేసుకుని వీలైతే ఇవాళ చండీ హోమం చేయించుకోండి. విశేషమైన సత్ఫలితాలు ఇవాళ చెయ్యాలి. చండీ అవతారం ఉందని చండీ హోమం చెయ్యాలి. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఫ్యాక్టరీలో చేస్తాం. ఏ రోజున అవతారాలు బయట మండప ఆరాధన ఉంటాయి. అక్కడ కూడా ఏ అమ్మవారు ఉంటే అమ్మవారికి సంబంధించిన హోమాలు, దేవీ హోమాలు, ఇవన్నీ కూడా చండీ హోమాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రోజు అన్నమాట. కనుక చండీ హోమం కనుక ఇవాళ జరిపించుకుంటే చాలా విశేషం. జరిపించుకోలేనటువంటి వాళ్ళు దూరంగా ఉండి ఆ హోమం చూసే తిలకాన్ని, ఆ హోమ తిలకాన్ని ధరించడం వల్ల, కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైన సత్ఫలితాలు, ప్రయోగాలు, దృష్టిదోషం, నరఘోష, శత్రుబాధలు ఇవన్నీ కూడా చండికా వల్ల అంత సత్ఫలితాలు ఎన్నో కలుగుతాయి అని మీ అందరికీ తెలియజేయడం, ఆ చండికాదేవి అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం చండికాయే నమః అనుకోండి వేళ.